నేటి కార్యక్రమ ముఖ్య అతిథి మన అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, మన అందరి ప్రియతమ నాయకులు ఎనర్జీ శాఖ మంత్రులు బట్టి విక్రమార్కన్న గారికి, మన అందరి ప్రియతమ నాయకులు పెద్దలు అన్నగారు శ్రీధర్ బాబు అన్న గారికి, రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు వెంకట్ రెడ్డి అన్న గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులకి, చైర్మన్లకి, అదే మాదిరిగా మంత్రి రామగుండం, ధరంపూరి, పెద్దపల్లి నుంచి తరలి వచ్చిన అశేష జనవాహినికి హృదయపూర్వకంగా నమస్కారాలు. రేవంత్ అన్న గారికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీధర్ బాబు అన్న గారు, భట్టన్న గారు, మీరు ఉత్తమన్న గారు క్షమించాలి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరు కూడా ధన్యవాదాలు అన్న. ఇప్పుడే విజయన్న చెప్పినట్టుగా సింగరేణి సిరులున్న ప్రాంతం, దేశానికి వెలుగునిస్తున్న ప్రాంతం. మా ప్రాంతంలో ఇలా శ్రీపాద ఎల్లంపై వెళ్ళి ద్వారా యావత్ తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరంతరం త్యాగాలకు మారు పేరు ఈ ప్రాంతం. ఇవాళ అన్న రామగుండం నియోజకవర్గానికి మీరు ఒకప్పుడు నిజాం బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని బొగ్గును మరి విద్యుత్తుని ఇస్తే ఇవాళ మూసిపోయబడ్డారు. మీరు భట్టన్న గారు రామగుండంలో ఖచ్చితంగా పవర్ ప్లాంట్ కడతామని ఇవాళ 1x8 ఇవ్వడానికి వస్తున్నందుకు మనస్ఫూర్తిగా యావత్ జిల్లా పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ 60 కోట్లు పల్లె ప్రాంతాలకి R&B రుణాలు, అదే మాదిరిగా TFIDs అమృత్ స్కీమ్ ద్వారా సింగరేణి యాజమాన్యంతో మా ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నందుకు గాను ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న మా యొక్క విన్నపం, ఇలా మీరు మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పినారు. ఇలా మా ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మరి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా యావత్ పెద్దపల్లి జిల్లా పక్షాన కోరుతూ నాకు అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ విప్ లక్ష్మణ్ కుమార్ గారు.